ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఈ రోజు జనసేనలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని పార్టీ వెల్లడించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, మరి నాగబాబు జనసేనలో చేరే అంశానికి సంబంధించి మరి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీలో విజయవాడ కార్యాలయంలో కొద్దిసేపు క్రితమే పవన్ కళ్యాణ్ పార్టీని సాధారణంగా నాగబాబుని ఆహ్వానించడం జరిగింది. పార్టీ కండువా కప్పి ఆయన్ని పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత కొనిదెల నాగబాబుని నర్సాపురం ఎంపీగా పోటీ చేయాలి అని చెప్పి పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయించిందో ఆ అంశాన్ని నాగబాబుతో చెప్పడం జరిగింది. తమ్ముడు ఉన్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో రాజకీయ మార్పు అవసరం, బడుగు బలహీన వర్గాలకు దిగువన ఉన్నటువంటి వర్గాలన్నిటికీ న్యాయం జరగాలంటే మార్పు అనేది అవసరంతో అనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ వచ్చాడు. అది బాగా నచ్చింది. అందుకనే నేను పవన్ కి సపోర్ట్ చేస్తూ జనసేనలో చేరానని చెప్పి కొనిదెల నాగబాబు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏదైతే పాలకొల్లులో మొగల్తూరు స్థానికంగా అందుకు పుట్టినటువంటి ప్రాంతం పాలకొల్లు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి అనుకున్నాను. పాలకొల్లు నుంచి పోటీ దిగాలని చెప్పి నేను భావించడం జరిగింది. కానీ జనసేన కమిటీ తనను నర్సాపురం ఎంపీగా పోటీ చేయాలని చెప్పి సూచించడంతో ఆ స్థానంలో బరిలో దిగిపోతున్నట్లుగా కూడా నాగబాబు స్పష్టం చేయడం జరిగింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. నాగబాబు చేరికతో నర్సాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీలో రాజకీయంగా కూడా చాలా పోటీ అయితే ఉండబోతోంది. ఎందుకంటే టీడీపీ నుంచి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివరామరాజు అక్కడ ఉండడం జరిగింది. ఇటు వైసీపీ నుంచి ఎంపీగా రఘురామకృష్ణరాజు, ప్రభాస్ బాబాయ్ అదేవిధంగా ఉండడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కనుమూరి బాపిరాజు, ఇంకా ఇటు బీజేపీ నుంచి మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఉండడం జరిగింది. మొత్తం కేఏ పాల్ కూడా, అంటే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ కూడా నర్సాపురం ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడు జనసేన నుంచి నాగబాబు ఉంటుంటే దాదాపు 6 మంది, అందరూ కూడా 7 కాన్స్టిట్యున్సీలు, అంటే నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు ఈ 6 వ్యక్తులు తెలుసు కాబట్టి ఈ పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఎవరు గెలుస్తారనేది చూడాల్సి ఉంది. మొత్తం 6 అభ్యర్థుల్లో 3 రాజులు, 2 కాపులు, 1 దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మొత్తం 6 కూడా 6 రకాల కోణాల్లో పోటీకి దిగబోతున్నారు. దీంతో నాగబాబు నర్సాపురం ఎంపీతో ఒక్కసారిగా నర్సాపురం రాజకీయాలు అనేది వేడెక్కడం జరిగింది. ప్రస్తుతానికైతే కొనిదెల నాగబాబు పార్టీలో చేరడంతో అటు పాలకొల్లు నర్సాపురం కాన్స్టిట్యున్సీలో సంబరాలు అయితే జరుగుతున్నాయి. రైట్ గణేష్, మరి నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో మరి ఎలాంటి వ్యూహాలతో నాగబాబు ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడు నాగబాబుకి తమ్ముడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి బరిలోకి దిగుతానని చెప్పి నిన్ననే అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఒక భాగమే. దీంతో నాగబాబుకు చాలా పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా ఆ కాన్స్టిట్యున్సీలోనే ఉంది కాబట్టి గెలుపుకి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు కూడా చాలా బలంగా ఉన్నారు. ఆ ఏరియాలో అంతా కూడా కాపులు, రాజులు ఓటింగ్ అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా, అంటే టీడీపీ ఓటింగ్ కూడా అధికంగానే ఉంది. టీడీపీ, జనసేన, వైసీపీ ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ అయితే నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా జనసేన నాగబాబు కూడా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అదే కాన్స్టిట్యున్సీ, అంటే భీమవరం నుంచే పోటీ దిగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం మిగిలినటువంటి నర్సాపురం లోక్సభ స్థానంలో మిగిలిన 6 నియోజకవర్గాల పరిధిలో ఉన్న జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, నాగబాబు చిరంజీవి అభిమానులు కావచ్చు, వీరంతా కూడా నాగబాబుకి సపోర్ట్ చేయడంతో ఎక్కువగా జనసేన గెలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.